మనకి క్వశ్చన్లో వచ్చేసి డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఏ వన్ డై ఇచ్చిండు. సో ఒక డైకి సంబంధించి 3 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చిండు. అయితే దాంట్లో మనకి 4 ఆపోజిట్ లో ఉన్న నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయండు. 4 ఆపోజిట్ లో ఉన్న నెంబర్ కాబట్టి ఫస్ట్ మనకి నెంబర్స్ ఏమి ఉండాలి, మొత్తం 1 to 6 ఉండాలి. సో ఇక్కడ మనకి 1 to 6 నెంబర్స్ రాసుకుందాం మనం. ఇక్కడ మనకి ఏది కావాలన్నాడు, 4 ఆపోజిట్ లో ఉండే నెంబర్ కావాలన్నాడు. అంటే దీనికి ఆపోజిట్ లో ఉండే నెంబర్ మనకి కావాలి. సో మనకి ఏం చేస్తామంటే ఆపోజిట్ లో మనకి ఎప్పుడైనా సరే ఒకటే నెంబర్ ఉంటుంది, రిమైనింగ్ అని అడ్జసెంట్ లో ఉంటాయి. ఒక నెంబర్ కి ఆపోజిట్ లో ఓన్లీ సింగిల్ నెంబర్ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి అడ్జసెంట్ లో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ 4 అనేది అసలు మనకి లేదు. సో మనకి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ కి డేటా ఏం దొరకదు. సో సెకండ్ ఫిగర్ చూసుకుంటే 4 కి అడ్జసెంట్ లో 6 ఉంది. 4 కి అడ్జసెంట్ లో 6 ఉంది. నెక్స్ట్ 4 కి అడ్జసెంట్ లో 3 ఉంది. ఓకే రైట్, రెండు డిలీట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ చూసుకుంటే 4 కి అడ్జసెంట్ లో 1 ఉంది. 4 కి అడ్జసెంట్ లో 1 ఉంది. నెక్స్ట్ 4 కి అడ్జసెంట్ లో మళ్ళీ 5 ఉంది. 4 కి అడ్జసెంట్ లో 5 ఉంది. సో ఇక్కడ మనకి 4 కి అడ్జసెంట్ సంబంధించి 1 3 5 6 రిమైనింగ్ 4 నెంబర్స్ అయిపోయింది. రిమైనింగ్ నెంబర్ మనకి ఏముంది, ఒకే ఒక నెంబర్ ఉంది. రిమైనింగ్ వచ్చేసి ఒకే ఒక నెంబర్ ఉంది. సో ఇది దీని పొజిషన్ తెలియలేదు కాబట్టి మనకి 2 అనేది 4 కి ఆపోజిట్ లో ఉంటుంది.